ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ ఇచ్చాడు మనకి. వర్గమూలంలోని అంకెల సంఖ్యను అడిగారు. బట్ ఇక్కడ మనం ఈ వర్గమూలం అంతా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్, వర్గ సంఖ్యలోని అంకెల సంఖ్య n ఆడ్ నెంబర్, అంకెల సంఖ్య n ఆడ్ నెంబర్ అయితే వర్గమూలంలోని అంకెల సంఖ్య అంటే ఏం రాయొచ్చు డైరెక్ట్ గా n+1/2. అదే మనకి వర్గం సంఖ్యలోని అంకెల సంఖ్య n ఈవెన్ నెంబర్ సరి సంఖ్య అయితే వర్గమూలంలోని అంకెల సంఖ్య ఏమవుతుంది డైరెక్ట్ గా మనకు n/2. ఇప్పుడు మనకి ఈ వర్గ సంఖ్యలోని ఏంటమ్మా డిజిట్స్ కౌంట్ చేయండి. డిజిట్స్ కౌంట్ చేస్తే ఎన్ని టోటల్ గా? సో 1 2 3 4 అగైన్ 4 మొత్తం ఏమో 12 డిజిట్స్ ఉన్నాయి. ఈ 12 అనేది ఏమవుతుంది మనకు ఈవెన్ నెంబర్ అవుతుంది. 12 ఏంటి? ఈవెన్ నెంబర్. ఇప్పుడు మనకి వర్గమూలంలోని అంకెల సంఖ్య అన్నాడు. సో వర్గమూలంలోని అంకెల సంఖ్య అంటే ఏమవుతుందో మనకు డివైడెడ్ బై 2. 2 లో ఎన్ని టైమ్స్ పోతుందో మనకి ఇక్కడ 6 టైమ్స్ పోతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 6. ఇన్ కేస్ డిజిట్ అనేది అంకెల సంఖ్య ఆడ్ నెంబర్ అయితే అప్పుడు ఏమవుతుంది? వర్గమూలంలోని అంకెల సంఖ్య n+1/. సో ఇక్కడ ఒక సింపుల్ లాజికల్ క్వశ్చన్ సేమ్ వర్గమూలంలోనే. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 హోల్ నెంబర్స్ ఈజ్ 37. ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది డిఫరెన్స్ ఆఫ్ ది నెంబర్స్. రెండు పూర్ణ సంఖ్యల లబ్ధం 37. సంఖ్యల మధ్య తేడా యొక్క వర్గమూలం ఎంత? బట్ ఇక్కడ రెండు పూర్ణ సంఖ్యల లబ్ధము అన్నాడు మనకి. ఏంటి ఇక్కడ 37 అన్నాడు. సో జనరల్ గా ఆలోచించండి, ఈ 37 అనేది ఏమవుతుందంటే మనకు ప్రైమ్ నెంబర్. 37 అనేది ఏమవుతుందమ్మా మనకు ప్రైమ్ నెంబర్ అవుతుంది. బట్ ఏ రెండు సంఖ్యలతో గుణించినా మనకి 37 రాదు. బట్ ఆ రెండు సంఖ్యలు ఏముంటాయమ్మా మనకి ప్రైమ్ నెంబర్ అంటే దానికి ఫ్యాక్టర్ ఏముంటుందమ్మా మనకి 1,37 మాత్రమే అవుతుంది. ఓకే, మనం ఏదో ఎక్స్ప్రెషన్ సంథింగ్ ట్రై చేయకపోతాం. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నెంబర్ అనేది ఏంటి ప్రొడక్ట్ అనేది 37. 37 అనేది ఏంటమ్మా ప్రైమ్ నెంబర్ కాబట్టి దాని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటమ్మా మనకు 1 × 37. 37 అనేది వేరే మనకి మల్టిపుల్స్ తో డివిజిబుల్. దట్ ఈస్ ద ప్రైమ్ నెంబర్. అంటే ఇప్పుడు ఆ రెండు సంఖ్యలు ఏంటమ్మా మనకి ఇక్కడ 37,1. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా మనకి ఆ సంఖ్యల మధ్య తేడా యొక్క వర్గమూలం అన్నాడు. అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ 36. సో దీని యొక్క వర్గమూలం అడిగారు. దీని యొక్క వర్గమూలం అంటే √36 అంటే ఎంత మనకి ఇక్కడ 6 అవుతుంది. సో వాట్ ఇస్ ద ఆన్సర్ 6. నెక్స్ట్, if the students of a class can be arranged exactly into 6 or 8 or 10, then the minimum number of students in the class must be. ఒక తరగతిలోని విద్యార్థులను ఖచ్చితంగా 6 లేదా 8 లేదా 10 గ్రూప్ గా చేయగలిగితే అప్పుడు తరగతిలోని కనీస విద్యార్థుల సంఖ్య. అంటే తరగతిలోని విద్యార్థులు ఏంటమ్మా మనకి 6 or 8 or 10 గ్రూప్ గా డివైడ్ చేయాలి. అప్పుడు మనకి ఆల్రెడీ క్వశ్చన్ అడిగాడు, మినిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడిగాడు. మినిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఈ ఇచ్చిన 3 నెంబర్స్ తో డివిజిబుల్ అయ్యే నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం 10 తో ట్రై చేస్తే అన్ని నెంబర్స్ 10 తో మల్టిపుల్ అవుతున్నాయి. నెక్స్ట్ ఏంటమ్మా 8 తో ట్రై చేస్తారు అనుకోండి. 8 లో ఆల్రెడీ ఏమవుతుందో 240 డివిజిబుల్ అవుతుంది. 180 అనేది ఏంటమ్మా మనకి సో 8 లో డివిజిబుల్ కాదు. 8 తో డివిజిబుల్ చేయాలంటే డివిజిబుల్ లాస్ట్ 3 డిజిట్స్ లేదా 3 డిజిట్స్ ఇక్కడ ఆల్రెడీ 8 లో 120 కూడా ఏమవుతుందమ్మా 8 మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటమ్మా 6 అనేది ఏమవుతుందమ్మా మనకు 8 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఇంకో నెంబర్ ఏముంది 6. బట్ ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో మనకి 120 ఉంది. నెక్స్ట్ ఏంటమ్మా 240. అంటే ఈ 120 240 ఇచ్చిన 3 నెంబర్స్ తో మనకి ఏమవుతున్నాయి ఎగ్జాక్ట్లీ గా డివిజిబుల్ అవుతున్నాయి. మళ్ళీ ఆన్సర్ ఎలా తీసుకోవాలంటే క్వశ్చన్ అడిగాను మనకి ఏంటమ్మా మినిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నాడు. అంటే కనీస విద్యార్థుల సంఖ్య అడిగారు. కనీస విద్యార్థుల సంఖ్య అంటే ఏమవుతుందో మనకు లీస్ట్ నెంబర్ తీసుకోవాలి. అంటే 120 240 లో లీస్ట్ నెంబర్ ఏదవుతుందో మనకు 120. 1 1/2 11 1/2 111 1/2 ప్లస్ 4 1s 1/2 ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఏంటంటే మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ సమ్ ఇచ్చారు మనకి. సో ప్రాపర్ ఫ్రాక్షన్ లెక్క మార్చుకోకుండా డైరెక్ట్ ఏంటమ్మా ఫస్ట్ మనకి హోల్ నెంబర్స్ యాడ్ చేయండి. ఫస్ట్ హోల్ నెంబర్స్. సో ఎంతమ్మా హోల్ నెంబర్స్ యాడ్ చేస్తే ఇక్కడ 4 1s. ఇక్కడ ఎంతమ్మా మనకి 111 ఒక 11 111 ఒక 11 అంటే 11 ఒక 12. 11 + 12 అంటే 11 + 1 ఎంతమ్మా 12. నెక్స్ట్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 122. ఇక్కడ 122 యాడ్ చేస్తేనా మనకి 122 యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా మనకి సో వాట్ ఇస్ దట్ 11 + 1 ఎంతమ్మా 12. వాట్ ఇస్ దట్ 123. 123 అంటే ఎంత వస్తుందమ్మా టోటల్ గా మనకి 1 2 నెక్స్ట్ ఎంతమ్మా 3 4. అంటే హోల్ నెంబర్ సమ్ మొత్తం ఎంతమ్మా మనకి ఇక్కడ 1 2 3 4. నెక్స్ట్ అదే విధంగా ఏంటమ్మా మనకి ప్లస్ నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ ఫ్రాక్షన్స్ యాడ్ చేయాలి. ఫ్రాక్షన్స్ ఏమున్నాయమ్మా 1/2 + 1/2 + 1/2 + 1/2. సో డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఏం చేయొచ్చమ్మా న్యూమరేటర్స్ యాడ్ చేయండి. ఏమవుతుందమ్మా మనకి 1 + 1 + 1 + 1 అంటే ఎంతమ్మా 4. దట్ ఈస్ డినామినేటర్ ఏంటమ్మా ఎల్సిఎం అయితే సేమ్ ఉంది కాబట్టి 2. 4 లో 2 అనేది ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 2 టైమ్స్ పోతుంది.
సో 1 2 3 4 ప్లస్ 2 అంటే what is that answer 1 2 3 6 అవుతుంది. సో what is that answer 1 2 3 6. In a mixture of 60 liters, the ratio of milk and water is 2:1. How much more water must be added to make the ratio 1:2? 60 లీటర్ల మిశ్రమంలో పాలు మరియు నీళ్ళ నిష్పత్తి ఇచ్చాడు మనకి. ఆ మిశ్రమానికి ఎన్ని లీటర్ల ఎక్కువ నీటిని కలిపితే అది 1:2 అవుతుంది అన్నాడు. ఓకే అమ్మా, చూడండి మనకి ఇక్కడ మిల్క్ నెక్స్ట్ ఎంతమో మనకి వాటర్ రేషియో ఇచ్చాడు మనకి. ఎంతమో మనకి ఇక్కడ 2:1 రేషియో. ఆఫ్టర్ యాడింగ్ ఆఫ్ వాటర్ ఎంత ఇచ్చాడమ్మా మనకి 1:2. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్ లాజిక్. మనకి ఏ క్వాంటిటీ యాడ్ చేస్తున్నాడు ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాడు. వాటర్ యాడ్ చేస్తే మిల్క్ రేషియో ఎలా ఉండాలి మనకి సేమ్ ఉండాలి. మిల్క్ రేషియో సేమ్ ఉంటే వాటర్ లో రిఫ్లెక్షన్ ఉంటుంది, దాన్ని మనం డైరెక్ట్ గా సింప్లిఫై చేయొచ్చు. బట్ ఇక్కడ మిల్క్ రేషియో కాన్స్టెంట్ గా లేదు కాబట్టి దీన్ని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఏంటమ్మా క్రాస్ మల్టిప్లై ఇంటూ 1 ఇంటూ ఎంతమ్మా మనకి 2. ఓకేమ్మా, సో వాట్ ఇస్ దట్ 2 ఎంతమ్మా మనకి 1. నెక్స్ట్ 2 1 ఎంతమ్మా 2, 2 2 ఎంతమ్మా మనకి 4. సో వాట్ ఇస్ దట్ మిల్క్ అండ్ వాటర్. ఓకేమ్మా, సో ఇప్పుడు మనకి మిల్క్ అనేది ఎలా ఉందమ్మా మనకి కాన్స్టెంట్ గా ఉంది. ఎస్ వాటర్ లో రిఫ్లెక్ట్ అయింది కదా మనకి. సో ఎన్ని పార్ట్స్ మనకి రిఫ్లెక్ట్ వచ్చిందమ్మా మనకి ఇక్కడ 3 పార్ట్స్ రిఫ్లెక్ట్ అయింది. అంటే ఇక్కడ ఆల్రెడీ ఈ 2:1 అనేది ఎంత ఉందమ్మా మనకి క్వాంటిటీ టోటల్ ఎంత మనకు 60 లీటర్స్. అంటే టోటల్ ఎంతమ్మా మనకి 3 పార్ట్స్. ఈ 3 పార్ట్స్ ఈక్వల్ ఎంతమ్మా మనకి ఇక్కడ 60 లీటర్స్. మనకి ఆల్రెడీ ఇక్కడ ఎన్ని పార్ట్స్ రిఫ్లెక్ట్స్ ఉందమ్మా మనకి 3 పార్ట్స్. ఆల్రెడీ 3 పార్ట్స్ ఎంత అవుతుందమ్మా మనకు 60. అంటే ఎన్ని లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నాం మనకి ఇక్కడ 60 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నాం. ఓకేనా, నువ్వు మళ్ళీ 1 part = 20 అయినా మళ్ళీ 3 parts ఎంత అవుతుందమ్మా మనకి ఇక్కడ 60 లీటర్స్ అవుతుంది మనకి. There are 2 containers of equal capacity. The ratio of milk and water in the first container 3:1. In the second container is 5:2. If they are mixed up, then the ratio of the milk and water in the mixture will be సమాన సామర్థ్యం గల. సో ఏం లేదమ్మా మనకి సమాన సామర్థ్యం గల 2 కంటైనర్లు ఉన్నాయి. ఆ 2 కంటైనర్లోని మిక్సర్స్ ఏం చేస్తున్నాడమ్మా మనకి ఇంకొక పాత్రలో మిక్స్ చేస్తే అప్పుడు మనకి ఆ పాత్రలో ఏంటమ్మా మనకి పాలు మరియు నీళ్ళ నిష్పత్తి అడిగాడు. చూడండి మనం డైరెక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామంటే ఇక్కడ మనకి సో ఫస్ట్ వన్ రేషియో ఎంత ఇచ్చాడు మనకి 3:1. సో మిల్క్ అండ్ అగైన్ ఎంతమో వాటర్ ఎంత మనకి 3:1 ఇది మనకి. సెకండ్ వన్ ఎంత రేషియో మనకి ఇక్కడ 5:2. చూడండి మనకి ఇక్కడ సమానం ఏమన్నా మనకి సమాన సామర్థ్యం ఈక్వల్ కెపాసిటీ ఉండాలి. అంటే మనం ఎలా తీసుకుంటాం అంటే చూడండి మనకి ఇక్కడ టోటల్ యాడ్ చేస్తే ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ 4. ఇక్కడ టోటల్ యాడ్ చేస్తే ఎలా ఉందమ్మా మనకి 7 ఉంది. ఇక్కడ ప్రతి దాంట్లో ఈ రెండింటి యొక్క టోటల్ క్వాంటిటీ సేమ్ ఉంటేనా డైరెక్ట్ ఏం చేయొచ్చు మా మిల్క్ వాటర్ డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ 4 parts ఉంది, ఇక్కడ 7 parts ఉంది. బట్ ఇప్పుడు ఈ రెండింటిలో ఏంటమ్మా మనకి క్వాంటిటీ ఈక్వల్ చేయాలి. క్వాంటిటీ ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి మనం ఇక్కడ ఇంటూ ఎంతమ్మా మనం ఇక్కడ 7 ఇంటూ ఎంతమ్మా మనకి 4. లేదంటే మనకు ఈ రెండింటి యొక్క సమాన సామర్థ్యం అంటే ఈ రెండింటి యొక్క మల్టిపుల్ ఏదైనా ఒక వాల్యూ తీసుకుంటే మనం సపరేట్ మిల్క్ అండ్ వాటర్ సపరేట్ చేయొచ్చు. బట్ అదిలో కూడా అవసరం లేదు, ఈక్వల్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎంత వస్తుందమ్మా మనకు 7 3 ఎంతమో మనకి 21. నెక్స్ట్ 7 4 ఎంతమో మనకి 28. నెక్స్ట్ అగైన్ 4 5 ఎంతమో మనకి 20. నెక్స్ట్ అగైన్ సో వాట్ ఇస్ దట్ 4 5 ఎంతమో మనకి 20. నెక్స్ట్ అగైన్ 4 2 ఎంతమో మనకి 8. సో వాట్ ఇస్ దట్ 41. నెక్స్ట్ ఎంతమో మనకి ఇక్కడ సో వాట్ ఇస్ దట్ ఇక్కడ ఎంతమో మనకి 7. సో వాట్ ఇస్ దట్ ఇక్కడ ఎంతమో మనకి 7 ఇది మనకి. సో what is that 7 1 ఎంతమా 7. సో 7 + 8 ఎంతమా మనకి 15 అవుతుంది. సో what is that answer 41:15. కాబట్టి ఇప్పుడు చెక్ చేయడం మనకి ఫస్ట్ పాత్రలో ఎంతమా టోటల్ 21 + 7 ఎంతమా మనకి 28. 20 + 8 ఎంతమా 28. రెండు ఎలా ఉన్నాయి మనకి కెపాసిటీ సేమ్ ఉన్నాయి మనకి. సో what is that ratio 41:15. The market price of an item is twice the cost price for a gain of 15%. The discount should be. చూడమ్మా మనకి ఒక వస్తువు యొక్క మార్క్ చేయబడిన ధర కొన్న ధరకు రెట్టింపు 15% లాభం. డిస్కౌంట్ ఎలా ఉంటుంది? డిస్కౌంట్ శాతం అడిగారు. చూడమ్మా మనకి మార్కుడ్ ప్రైస్ కొన్న ధరకి ఏమన్నాడమ్మా రెట్టింపు. అంటే కాస్ట్ ప్రైస్ ఏమనుకుంటాం మనం ఇక్కడ 100. మార్కుడ్ ప్రైస్ అంటే ఏమవుతుందమ్మా మనకి కొన్న ధరకి ఏమన్నాడు ఇక్కడ రెట్టింపు. రెట్టింపు అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ 200 అవుతుంది. 200. నెక్స్ట్ ఏమన్నాడు మనకి లాభం ఎంత అన్నాడు మనకి 15%. గెయిన్ ఆర్ లాస్ అనేది దేనిపై డిపెండ్ ఉంటుందమ్మా మనకి కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ 100. దట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్ 15% గెయిన్ అంటే 100 15% గెయిన్ అంటే ఎంతమ్మా మనకు 115. అంటే 200 రూపీస్ ఉన్నాయి మనకి మార్కెట్ ప్రైస్, 115 రూపీస్ సేల్ అయింది. అంటే ఇప్పుడు ఏమవుతుందో మనకి వీటి మధ్య ఏమి ఇస్తున్నాడు మనకు డిస్కౌంట్ ఇస్తున్నాడు కదా.
ఆ డిస్కౌంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు, సో అక్కడ డిస్కౌంట్ 200 రూపీస్ 115 రూపీస్ డిస్కౌంట్ అంటే ఎంత ఉందమ్మా డిస్కౌంట్ మనకి ఇక్కడ 85. డిస్కౌంట్ బై దట్ ఈస్ మార్క్ ప్రైస్ ఎంత మనకి 200. పర్సెంటేజ్ మీన్స్ వాట్ ఇస్ దట్ 100. That is 2 zeros what is that cancel. Again 2 లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 85 లో ఆఫ్ ఎంతమ్మా మనకి 42. నెక్స్ట్ ఎంతమ్మా 1/2 అంటే ఎంత వస్తుంది మనకి 42.5%. సో what is that answer 42.5%. A sum of money becomes 41/40 itself in 1/4 of the year. A certain rate of simple interest, the rate of interest per annum, ఒక నిర్దిష్ట సొమ్ము వడ్డీ రేటుతో 1/4 సంవత్సరముల కాలంలో డబ్బు మొత్తము అసలులో 41/40 అవుతుంది. అంటే వార్షిక వడ్డీ రేటు ఎంత? సో ఏంటమ్మా మనకి 40 రూపీస్ మొత్తం ఎంత అయిందమ్మా మనకి 41 రూపీస్ అయింది. అంటే ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అయింది మనకి ఇక్కడ? సో ఎంత ఉందమ్మా మనకి ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అయింది? 1 రూపీ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. ఓకేమా? సో ఏంటమ్మా మొత్తము అసలులో ఇదేంటమ్మా అసలు 40 రూపీస్ మొత్తం ఎంతమ్మా 41. ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందమ్మా 1 రూపీ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. ఎంత టైంలో మనకి 1/4 ఇయర్స్ లో యాడ్ అయింది. దాని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం డైరెక్ట్ గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఏంటమ్మా మనకి 100 ఇంటూ ఐ అంటే ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అయిందమ్మా మనకి 1 రూపీ. సో ఏంటమ్మా మనకి రిమైనింగ్ ఏమంటే ఇక్కడ ఆరుగుత రిమైనింగ్ ఏంటమ్మా మనకి సో ప్రిన్సిపల్ ఇంటూ టైం పీరియడ్. మరి ప్రిన్సిపల్ ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ 40. నెక్స్ట్ టైం పీరియడ్ ఎంత ఇచ్చాడమ్మా మనకి 1/4. సో what is that 1/4. 4 లో హౌ మెనీ టైమ్స్ మనకి ఇక్కడ 10 టైమ్స్. అగైన్ 0 ఏమవుతుందమ్మా మనకి క్యాన్సల్. దట్ బికమ్స్ what is that 10%. ఓకే అమ్మా. సో what is that answer 10%.